అలాగే ఉండేవాళ్ళు. ఆయన ఎవరు అనిల్ కుమార్ యాదవ్, తర్వాత అంబటి రాంబాబు గారు. సో సరే, ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు. మహేష్ గారు చూశారు కదంటే షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు. మరి కేంద్ర ప్రభుత్వంతో మీరు అత్యంత సన్నిహితంగా, చంద్రబాబు గారి కన్నా కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆవిడ చేసిన సూచనలో ఒక మంచి సూచన, ఒక మాట ఢిల్లీ వెళ్ళి మీ నాయకత్వం, ఎందుకంటే ఈయన ఇక్కడ ఉండి మంత్రిగా సమీక్ష చేస్తున్నారు కాబట్టి నారాయణ మనోహర్ గారిని పంపించి ఓ మాట ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆవిడ కోరికను కూడా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్చొచ్చు కదా. ఆవిడ అడిగిన దాంట్లో నాకైతే న్యాయంగా అనిపిస్తుంది. సార్, ముందుగా మాకు అవకాశం ఇచ్చిన వెంటనే యజమాన్యానికి, మీకు అలాగే పేదలందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా ఏదైతే అది గుంటూరు ఈ ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో, అది ఎంత సపోర్ట్ చేసినా కానీ, ఎంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినా కానీ స్టిల్ దానికి ఒక సొల్యూషన్ అయితే మాత్రం కనబడదు. జనాల్ని అంత ఈజీగా సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత జరుగుతుంది అనేది ఇండివిజువల్ గా తీసుకున్నట్టయితే కొన్ని ఫ్యామిలీస్ అసలు బతుకు చేరుకోవడం చాలా కష్టమవుతుంది. కొన్ని ఫ్యామిలీస్ రిటర్న్ అవ్వచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిసారిగా భారతదేశం రాజకీయ చరిత్రలోనే గర్వంగానో గొప్పగా చెప్పడం కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఆయన తన వంతుగా తన కొంత సహాయం చేసి, తర్వాత ఏదైతే పంచాయతీ ఉందో ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సో అదొక గుడ్ సైన్. సో ఖచ్చితంగా కేంద్ర మంత్రి కూడా ఈ మధ్య కాలంలో పర్యటించినారు, పురంధేశ్వరి గారు పర్యటించారు. డెఫినెట్ గా కేంద్రం తరఫున కొంత సహాయం మ్యూట్లోకి వెళ్ళారండి, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ చెక్ చేసుకోండి సార్, ఒకసారి మ్యూట్లో ఉన్నట్టున్నారు మహేష్ గారు. హలో, మీ వాయిస్ మధ్యలో రైట్, చెప్పండి. 1964లోనే బుడమేరులో 64 మంది చనిపోయారని చెప్పారు. అంటే సారీ, 64లో 10 మంది చనిపోయారని 10 మంది అని చెప్పారు. అంటే సార్ చూడండి, నాకు తెలిసి 64 to 24 అంటే ఆల్మోస్ట్ ఒక 50 years దాకా నడిచిపోయింది. ఇక్కడ 50-60 years దాకా నడిచిపోయింది. అంటే 60 సంవత్సరాల ముందు కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు అప్పుడు కూడా అలాంటి తప్పిదాలే చేసి, అప్పుడు కూడా చెరువుల్లో స్థలాలు వదిలేసి అలాంటి జరిగితేనే కదా, అక్కడ అలా జరిగితేనే కదా ఈ నష్టం జరుగుతుంది. అప్పటికి కబ్జాలు లేవండి, అప్పటికి కబ్జాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అప్రమత్తత లేదు. అంటే ఇలాంటి ఉత్పాతాలు అప్పుడప్పుడే ఫ్రెష్గా, ఇంకా ఏంటంటే కొంచెం నాగరికత దిశగా పయనిస్తున్న నగరం అది. సో ఊహించలా ఇది. కానీ ఇవాళ మనకి ఏంటంటే ప్రిపేర్నెస్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. అది నేను అనేది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు పాపులేషన్ కూడా విజయవాడ పాపులేషన్ 3 లక్షలు 4 లక్షలు అండి, అంతే అండి. ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉంది? చూసినట్టయితే అక్కడ 2000 పూరి గుడిసెలు మునిగిపోయాయని ఇచ్చారు. 2000 పూరి గుడిసెలు రైట్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. మహేష్ గారు మాట్లాడతారు. రైట్, అదే సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా, అంటే మన వాళ్ళు ఎలాగంటే ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద, రాకెట్లు వదలడంలో ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజు మనం కొంతవరకు సక్సెస్ తీసుకొచ్చామో, నిజానికి చెప్పాలంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద విపరీతంగా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుస్తాను సార్. ఎందుకంటే ఎంత డెవలప్డ్ స్టేట్స్ అయినా కానీ, ఎంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న స్టేట్స్ కూడా తీసుకుంటే, మొన్నటికి మన కేరళలో వాయనాడు కానీ, అంత ముందు చెన్నైలో తీసుకుంటే జరిగిన ఒక తుఫాను వరదల్లో ఆ రోజు కూడా ఇదేలాగా ఐటీ కంపెనీస్, వేలచేరి లాంటి కంపెనీస్ చాలా వరకు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోవడం. సో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ పాలిటీస్ హైడ్రానే తీసుకోవచ్చి ఎంత మందిని ఇబ్బంది, అది ప్రజలకు చూసే వాళ్ళకి ఏదో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా డెఫినెట్ గా భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నారు. దానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైడ్రాని కొనియాడారు. అంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేశారు. అంటే యాక్సెప్ట్ చేయాలా, బికాజ్ అది పబ్లిక్, అది వాటర్ అనేది ఎప్పటికన్నా ప్లేస్. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న సార్, షర్మిల గారు చేసిన డిమాండ్ ఏంటంటే, సో యూ హ్యావ్ క్లోజ్ యాక్సెస్ టు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. నేరుగా మీ అడ్మినిస్ట్రేషన్, అంటే మీ హెడ్ క్వార్టర్స్లో సీనియర్ లీడర్స్, ఇది డిప్యూటీ సీఎం ఇవాళ ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఆయన నిజంగా ఉండబట్టి ఆ మాత్రం పనులు అవుతున్నాయి అక్కడ, ఆయన దగ్గరుండి మానిటర్ చేయబట్టి. ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పేరుకుపోయిన జడత్వం కదా, అది ఓవర్ నైట్ అది పోదు. సో ఆయన ఉండి గదమాయించి చేయిస్తున్నారు. ఇంకెవరైనా ఒక సెకండ్ డెలిగేషన్ ఒకటి ఢిల్లీ వెళ్తే బాగుంటుంది కదా. It's not about a close association, it's not about a close relationship.
ఇట్స్ ఆల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ఈ రోజు సెంటర్ లో కూడా డెఫినెట్ గా దాని మీద తీసుకుంటుంది. ఎందుకు మనం సెంట్రల్ పట్టించుకోవద్దు కదా. షర్మిల లేదు నేను అంటలేదండి, ఆవిడ అడిగింది కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు కదా అంటున్నా. షర్మిల గారి యొక్క ఇంటెన్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు కాబట్టి, దూరం పెడితే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆమెను పట్టించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకు వచ్చి ఉంటారు, ప్రజల గురించి ఎందుకు మాట్లాడుంటారు? షర్మిల గారు ఎప్పుడు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే. ఆమె వైఎస్ఆర్సీపీలో మాట్లాడింది. ఆ తర్వాత అన్నకి చెల్లికి చెడింది. చెడిన తర్వాత ఆమె ఎక్కడో ఒక చోట ఎగ్జిస్టెన్స్ తో ప్రజల్లో ఉండాలో, లేకపోతే ప్రజలు ఆ గురించి మాట్లాడుకుంటూ ఉండాలో అనే పాయింట్ మీద బయటకు వచ్చింది. కాబట్టి ఆవిడ తిరిగి బయటకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఏదో అప్పటి కూడా అన్న మీద తిట్టడం జరిగింది. అన్నా చెల్లి రోడ్డు తిరిగి వచ్చి తిట్టుకున్నారు, పట్టినారు. ఈ రోజు నేరుగా వచ్చింది. ఒక నాలెడ్జ్ గానీ లేకపోతే ఒక సబ్జెక్ట్ గానీ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటుంది సార్. ఎన్నో రాష్ట్రాలు సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగిన ఒక నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు. అక్కడ కాంగ్రెస్ ఉంది కదా, మాకేం సంబంధం. కాంగ్రెస్ పోనీ తెలంగాణ జరిగిన నష్టానికైనా కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా డబ్బులు ఇచ్చారు సార్? కనీసం తెలంగాణలో జరిగిన నష్టానికి ఇదే షర్మిల ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరేమన్నా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక రూపాయి ఎత్తిచ్చినారా? ఆంధ్రాకు వదిలేండి, మీరు అధికారం లేదు కాబట్టి ఆంధ్రాకు వద్దరుతుంది. తెలంగాణ అధికారంలో ఉన్నారు కదా, తెలంగాణలో కనీసం ఒక 50 రూపాయలు ఎత్తిచ్చినారా? ఒక 100 రూపాయలు ఇచ్చారా? కొన్ని కేరళలో ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా ఇచ్చిందా? మన కేరళలో ఏమన్నా? సో ఏంటంటే మనం ఉన్న చోట కాపాడుకునే స్థితి కానీ ఒక ఆలోచన కానీ ఎక్కడ లేదు. పక్కన మీద పై ఏడవడమే. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ చాలా మంది మంత్రులకు కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఆ విషయంలో. ఎందుకంటే ఈయన తీసుకెళ్ళి ఒక 4 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఎవరో స్టార్ట్ చేశారు. సో అదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు మేము కూడా